తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ టర్మ్లో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిపై మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 10 ఏళ్ల తెలంగాణ ఎలా ఉంది? వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ తెచ్చుకునేది ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దాంట్లో నేను ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నా జన్మ సార్థకం అనుకుంటా. ఎందుకంటే ఈ అవకాశాలు సామాన్యంగా ఎవరికి రావు, ఏ ఎమ్మెల్యేలకు. మాకు వచ్చినందుకు, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక తర్వాత ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు మా ముఖ్యమంత్రి గారు నిర్వహించడం, వారు ఏ విధంగా అనేది ప్రణాళిక మాకు రూపొందించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కానీ, విద్యాపరంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ, ఎలక్ట్రికల్ పరంగా కానీ, ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. దాని పరంగా ప్రతి ఒక్కటి ప్రజల ద్వారా చేసుకొని వాళ్ళ ద్వారా ముందుకు పోవాలనే ఒక ఉద్దేశాన్ని మా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో 10 ఏళ్ళ నుంచి ఏం సాధించడం అనేది ప్రజలకు వివరించాలని ఒక ధ్యేయం మా ముఖ్యమంత్రి గారు పెట్టుకోవడం అనేది మాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము చేసిన పనులు కూడా చెప్పుకునే అవకాశం మాకు మా ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు ఈరోజు. అలాంటి అవకాశాలు సామాన్యంగా ఎవరికి రావు. కానీ తెలంగాణ తెచ్చుకున్నాక ఇట్లా అవకాశాలు వస్తాయని నేను కూడా ఊహించలేదు. కానీ వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి పరంగా అయితే అసలు అంతు లేదు మాకు. ఇంకా ముందు విద్యాపరంగా అయితే ఈరోజు మా దగ్గర డిగ్రీ కాలేజ్ తెచ్చుకోవడం జరిగింది రీసెంట్గా. ఇప్పుడు హాస్పిటల్ కూడా మాకు టెండర్ అయ్యింది, 150 బెడ్ హాస్పిటల్ మా దగ్గర. అది రేపో మాపో మళ్ళీ శంకుస్థాపన కూడా వస్తుంది నాకు. ఇక అదేవిధంగా మా దగ్గర ఫైర్ స్టేషన్ అనేది అది కూడా శంకుస్థాపనకు వచ్చేసింది. ఇట్లా ప్రతి ఒక్కటి అండి, ఏది అడిగితే అది మాకు ఈరోజు అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా తీర్చడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇరిగేషన్ పరంగా తానే స్వయాన ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ డ్యామ్ ఎవరు ఎంత, ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఎంత పని చేస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాడు ఇరిగేషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే అది ముఖ్యం మనకి ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ ఒకప్పుడు మొత్తము ఒక 9 ఏళ్ళు మనకు కరువు కాటకాలతో చూసే రోజులు ఉన్నాయి. తాగడానికి నీళ్ళు కూడా లేకపోతుండే. అలాంటిది ఈరోజు ఇరిగేషన్కే కాదు, వేరే ఇతరత దానిలో కూడా అన్నిటికీ కూడా నీళ్లు పుష్కలంగా మన దగ్గర గ్రౌండ్ వాటర్ పెరిగిపోయింది, చెరువులు నిండిపోయినాయి, డ్యాములలో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలంలో కూడా డ్యాములలో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా చెరువులు కొన్ని కాళేశ్వరం కింద ఇంకా అలుగులు వారుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ పరంగా ఏ విధంగా తెలంగాణని అగ్రస్థానంలో తీసుకుపోయి పెట్టిండో దాన్ని ఎన్నోసార్లు మన కేంద్ర ప్రభుత్వం చెప్పడం కూడా, ఇంట్లు ఇవ్వడం కూడా జరిగింది. మా ముఖ్యమంత్రి మనతో ఎన్ని టీఎంస్లో నీళ్ళు సముద్రంలో పోతున్నాయి, దాన్ని కాపాడండి అంటే దాన్ని కాపాడే శక్తి లేదు, యుక్తి లేదు, చేసే వాళ్ళకు ఇష్టం కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం అనేది రైతుల ప్రభుత్వం కాదు. ఒకటి అదాని అంబానీ వేరే వాళ్ళ గుజరాత్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే మన భారతదేశాన్ని మొత్తం అమ్ముకు తింటున్నారు మనని. అదేవిధంగా ఈరోజు ఎత్తి చూపుతుంటే వాళ్ళకు బాధ కలుగుతూ ఉన్నది. ఇక్కడ లోకల్ ఉన్న మా బీజేపీ పెద్దలకు అందరికి కూడా వాస్తవంగా నిన్ననే చూసిన, నేను ఒక దగ్గర ఒక పెద్ద మనిషి జిమ్మిక్కులు ఆడతాడు మా కేసీఆర్. జిమ్మిక్కులు ఆడితే 10 ఏళ్ల లోపల ఇంత సాధిస్తామండి? కొంచెం అని అర్థం చేసుకొని మాట్లాడాలి. ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ అయింది ఈరోజు మీ నియోజకవర్గాలు చూసుకోండి. ఈరోజు ఎంత సస్యశ్యామలంగా నడుస్తున్నాయి ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వేరే సబ్స్టేషన్ల విషయంలో కానీ, కరెంట్ విషయంలోనే కానీ, ప్రతిదీ ఏది. ఈరోజు నేను ఎమ్మెల్యే కనుక దాదాపు 23 సబ్స్టేషన్లు తెచ్చుకున్నాను నా నియోజకవర్గానికి. అంటే ఎంత గొప్ప విషయం అది. అంతకుముందు ఒక సబ్స్టేషన్ రావాలి, ఒక పోల్ రావాలి, ఒక వైర్ రావాలి, ఒక ఏదన్నా కూడా పెద్ద వేషం ఉండేది మాకు. అంతా కూడా అడక్కని ఎట్లుంటే అడుక్కుంటే కూడా పెట్టుకునేటోడు ఎవరు లేకుండా అప్పుడు. కానీ ఇప్పుడు ఏంది, అడగకముందే మాకు అన్నీ వస్తున్నాయి. అది మా ముఖ్యమంత్రి గారు చేసిన ఘనత ఇది. అందుకే దేశంలో ప్రతి ఒక్కరు ఈరోజు కేసీఆర్ని హర్షిస్తున్నారు, దేశానికి కూడా రావాలని కూడా ఆశిస్తున్నారు, లేదని కాదు. దీన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకోసం అంటే సార్ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుంచి మొట్టమొదటిగా ఉచితకరణ నుంచి మొదలుకుంటే ఈరోజు దళిత బంధు వరకు వచ్చింది. ఆ దళిత బంధు కూడా ఎంత మంచిగా ఉందంటే మా దగ్గర మొన్న నేను 100 ఇచ్చిన, వందల సక్సెస్ అవుతున్నాయండి. ఎంత మంచిగా నడుపుకుంటున్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ విధంగా కూడా చేసుకుంటారా వీళ్ళు అనే తపన మా సార్కి ముందే అర్థమైపోయింది. ఇంత మంచిగా చేసుకుంటారు అనే ఉద్దేశం సార్కి ముందే గ్రహించి ఈరోజు దళిత బంధు తీసుకొచ్చి వాళ్ళు సొంత కాళ్ళపైన నిలబడ్డట్టు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేసుకుని ఇంకే డబ్బును సమకూర్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లా ఏది మన భారతదేశంలో కాదు, ఎక్కడ రాష్ట్రంలో కాదు, ఎక్కడ ప్రపంచం కూడా ఎక్కడ లేదు దళిత బంధుది. ఈ విధంగా సాయం చేయడం అనేది ఇది మన తెలంగాణ రాష్ట్రానికి అది
ఆదర్శం అనుకోవాలి. వాస్తవంగా మా ముఖ్యమంత్రి గారు దేశానికి కూడా ఆదర్శంగా అవుతాడు. నాకు తెలుసు రేపటి నాడు కాబోయే పార్లమెంట్ ఎలక్షన్ అనుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి, ఏదైనా సరే. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు చాలా తెలివి కూడా వచ్చేసిందండి తెలంగాణ వచ్చినతో పాటు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవ్వరు కూడా డబ్బు వృధా చేయటంలే, చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. తాను ఇచ్చిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇతర పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ చాలా పొదుపుగా వాడుకొని చాలా మంచిగా చేసుకుంటున్నారు. వాళ్ళు సొంతంగా డెవలప్ అవుతూ ఉన్నారు. అది చూస్తేనే మాకు కడుపు సంతోషం అనిపిస్తుంది. మాకు చేసిన పని ఇదా మేము చేసిందని ఒక తృప్తి మాకు కలుగుతూ ఉన్నది. అట్లా ఈరోజు మాకు సంగెంబండ బీమా కింద సంగెంబండ రిజర్వాయర్ రజాకార్ల అప్పటి నుంచి మా పెద్దలు ఎంతో కష్టపడ్డారు. అప్పుడు కాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చిన కాలేదు, ఎవరు వచ్చినా కాలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో మొట్టమొదటిగా ప్రాజెక్ట్గా బీమా ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తే అది కూడా పూర్తి కాలే. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆయాంకి వచ్చినా కదా, మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నెంబడబడితే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసుకొని ఈరోజు దాదాపు 2 లక్షల ఎకరా పైబడి ఈరోజు ఆయకట్టు మేము నడుపుకుంటా ఉన్నాం తెలంగాణ ప్రజలం. అది మక్తల్ నియోజకవర్గంలో. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఫాస్ట్ డెవలప్మెంట్ ముందుకు పోతుందో అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది, ప్రజలకే కనపడుతుంది. దీన్ని బట్టి చాలామంది కొందరు పడని వాళ్ళు, చేయని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈరోజు నేను చూస్తూ ఉన్నా, నేను నాగర్ కర్నూలుకి మా బట్టి విక్రమార్క గారు, ఇంతకుముందు ఉన్న బట్టి విక్రమార్క గారు వచ్చిపోయిన పాదయాత్ర చేసిండ్రు. నేను ఒకటే సూటిగా ప్రశ్న అడగా తెలుసుకునే వాళ్ళని. నేను కూడా కాంగ్రెస్లో ఉన్నోనే కదా. అప్పుడు ముఖ్యమంత్రి గారు 2014లో అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఇరిగేషన్ మీద. ఎందుకు అటెండ్ చేయలేదు సార్? ఈరోజు వచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేస్తుంటే నువ్వు వచ్చి పరీక్షిస్తావు. ఇదాని ఇంగిత జ్ఞానం. కొంచెమన్నా మనుషులకు తెలివి జ్ఞానం ఉండాలండి. ఏది మర్చిపోరు ప్రజలు, మేము కూడా ఏది మర్చిపోము. ప్రతి ఒక్కటి కూడా మేము కూడా చూస్తుంటాం. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం వస్తే మొత్తం మహబూబ్నగర్ జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుంది. ఆ రోజు మీరు మొదలుపెట్టింది కానీ ఏం చేసిండు మీరు? ఏం చేసింది లేదు. శంకుస్థాపన కూడా వేయలే. ఈరోజు తాను మొట్టమొదటిగా తెలంగాణ నేర్చుకున్నాక శంకుస్థాపన పాలమూరు ఎత్తిపోతల మీద చేసుకొని తర్వాత ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ ప్రతి ఒక్కటి ఈరోజు తీసుకుపోతుంటే మీకు కళ్ళకు కడుపుని వస్తున్నది మీకు అందరికీ. అందుకే పాదయాత్ర అని ఒక ఫోకస్ పెట్టుకొని వచ్చి తిరుగుతూ ఉన్నాం. అయినా నీకు ఇక్కడ ఏం పని? నీ ఖమ్మం చూసుకో. నీ ఖమ్మంలో నీ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎన్ని ఎకరాలకు నీళ్ళు పడుతుందో చెప్పగలుగుతాను? ఎన్ని ఆడ సీతారామ ప్రాజెక్ట్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి కదా ఖమ్మంలో కూడా. దాని గురించి మాట్లాడు, దాని గురించి చెప్పు, దాని ఘనత చెప్పు, దానిలో ఏ విధంగా ఈరోజు ఆయకట్టు నడుస్తుంది చెప్పు. చేత కాదు. ఎందుకంటే 24 గంటలు మంది మీద దుమ్మెత్తిపోయడం ఒకటే వస్తుంది. చేతగానంలోకి వచ్చే పని అది వాస్తవంగా చెప్పాలంటే కూడా. అందుకే ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి టీఆర్ఎస్లోకి వచ్చింది. ఎందుకు ఏం చేసినా ఈరోజు కేసీఆర్ గారే చేస్తారు. అది నమ్మకం మాకు అందరికి, ప్రజలకు వచ్చేసింది, మాకు వచ్చేసింది, చిన్న చిన్న పిల్లల కాడికెళ్ళి వచ్చేసింది సార్. ఈరోజు విద్యాపరంగా మోడల్ స్కూల్స్ పెట్టిండ్రు. ఒక్కొక్క పిల్లగాని మీద 1,25,000 అండి. ఎందుకు పెట్టలే మీరు? మీ హయాంలో ఎందుకు పెట్టలే? ఆ రోజు తెలంగాణ మీకు కళ్ళకు కనపడలే, ఇలా కనపడుతున్నారు. మీకు అభివృద్ధి చేసిన తెలంగాణ మీకు కళ్ళకు కనపడుతుంది అంటే దాన్ని సంతోషించాల్సింది మేమే కదా. అది మీకు సంతోషం వ్యక్తం చేసేత కాక ఉల్టా మాట్లాడిపోతారు. మట్టినేనండి బంగారం పండిస్తుంది. ఈరోజు మట్టి అని మాట్లాడండి, మర్రి పోయి మట్టి అని పెట్టిండు పేరు. కానీ ఆ మట్టిలోనే బంగారం పండుతుంది. ఆ ఇంగిత జ్ఞానం లేదు వీళ్ళకి. అంటే మట్టిని కూడా అంత చులకనగా చూస్తారా? మట్టి మేము సంతోషపడతాం ఇలా మట్టి అంటే, మొక్కలకు పూసుకొని తిరుగుతాం. ఎందుకంటే మట్టినే మాకు బంగారం పండుతుంది. మట్టి నుంచి మనం పోతే రేపు మట్టిలోకే పోతాం మనం కూడా సచ్చిన తర్వాత. ఇది గ్రహించాక ఆ మట్టిని కూడా మీరు అవమానపరుస్తున్నారు ఈరోజు. అంటే మీకు మాట్లాడే శక్తి, యుక్తి అన్నీ పొడగొట్టుకున్నారు. ఆ పరిస్థితిలో మీరున్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు. దయచేసి కొంచెము తెలివితో మాట్లాడితే ఎవరన్నా ప్రజలకు హర్షిస్తారు. మాకు కూడా కొంచెం అర్థమైతే మేము చేరాని పనులు కూడా ఏమైనా ఉంటే కూడా మిగిలిపోయినట్టు మేము చేసుకునే అవకాశం మాకు కలుగుతుంది, రిమైండ్ చేసినట్టు ఉంటుంది. కానీ అట్లా లేదు మీది. ఏడవతాడు కుటుంబ పాలన, ఆ పాలన, ఈ మీరేం చేసిండ్రండి? మీరు లేరా కుటుంబ పాలన? మీ అన్న లేడా? నువ్వు లేవా? ఈరోజు డీకే అర్ణమ్మ గారు కూడా అంటుంది కుటుంబ పాలన అంటుంది. కుటుంబం. ఈరోజు మీ ఆయన లేకుండానా, మీ బావ లేకుండానా ఈరోజు నువ్వు కూడా ఎమ్మెల్యే చేసినావు కదా. నువ్వు మీ కుటుంబ పాలన కదా, అది మీ గద్వాళ్ళ. ఎందుకంటారండి? ఒక ఏళ్ళబెట్టి చూపితే మీకు 3 ఏళ్ళు చూపుతారండి. కొంచెం తెలుసుకోండి. నువ్వు అనవసరంగా ఎవరంటాల మీద మాటలు పడేసుకోవడం కాదు. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ప్రతి మాట కౌంట్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఎవరు ఏ తప్పు మాట్లాడినా ప్రజలు చూస్తుంటారు. ఆడ కొంచెం మన లిమిట్లో ఉండి మనం మాట్లాడితే మంచిగా ఉంటుంది. విమర్శ అనేది ఎట్లా ఉండాలంటే అవతల వాళ్ళకు కాషన్గా ఉండాలి.
అవతల మాట్లాడే వాళ్ళకి కానీ ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే అది జాగ్రత్త పడండి అనే విధంగా ఉండాలి. కానీ అట్లా లేకుండా తిట్కల్లో ఏంటంటే పురాణం పెడతారు, తిట్లో పురాణం పెడతారు, నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారు. ఇదేనండి పద్ధతి, ఇదేనా మన సంస్కృతి తెలంగాణది. కొంచెం అర్థమయ్యేటట్టు కూడా మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. ఏదో ఒకసారి అన్నారంటే ఊకుంటాం, కానీ ప్రతి మీటింగ్లో పట్టుకొని ఏది పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే తప్పు. మీకు వయసులో చిన్నోని కావచ్చు నేను, కానీ నేను కూడా జీవితాంతం రాజకీయం చూసినోని, ప్రజల మధ్యలో ఉంటున్నా, ప్రజల మధ్యనే పోతాం రేపటినాడు. కానీ మీరు కూడా ఒకరిని మంచిగా చేసిన వాళ్ళని హర్షించినట్టు చేస్తేనే మీకు ఇంత మర్యాదలు వస్తాయి. ఈరోజు తెలంగాణ ఈ విధంగా డెవలప్మెంట్ ఏదని మీరు కలలు కన్నారా అండి? అసలు మాకు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడ ఉంటుండే? అలా కనీసం చదువుకునే పిల్లలకు చదువు వస్తుండేనా, నీళ్ళు వస్తుండేనా, పెన్షన్లు వస్తుండేనా, ఇండ్లు వస్తుండేనా? ఏవి లేవు. ఈరోజు ప్రతి ఒక్కటి అడగకముందే ఎజెండాలు లేనివి, ఎలక్షన్ ఎజెండాలు లేనివి ఇలా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీలు అండి, జిల్లాకు మెడికల్ కాలేజీలు వచ్చినాయి. మీ హయాంలో ఒక మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ రానికి ఎంత తిప్పలవాటర్ నేను కళ్ళతో చూసినాం. కానీ మా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్రం ఒక్కనాడు సహాయం చేయకపోతే కూడా ఈరోజు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నాం. ఒక కేంద్రీయ విద్యాలయం రాదు, ఒక సైనిక్ స్కూల్ రాదు. ఎందుకోసం అండి తెలంగాణ అంత వివక్ష కేంద్రానికి? ఏం తప్పు చేసినాం మేము? మేము కట్టుతున్న డబ్బుతోనే వేరే రాష్ట్రాలకు మేము ఆ డబ్బు తీసుకుపోయి మీరు పంచుకు తింటున్నారు కదా, మళ్ళీ మాకు రావాల్సిన డబ్బు మాకు ఎందుకు ఇవ్వరు? కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది మేము కట్టిన పైసలు ఎక్సైజ్ డ్యూటీ కానీ ఏదైనా డ్యూటీస్ కడతారు కదండి సెంట్రల్ గవర్నమెంట్కి, అవి ఎందుకు రావు మాకు రిటర్న్గా? కానీ మేము పంపించిన పైసలు తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు పంపించుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదన్నా కనీసం ప్రజలు చూస్తున్నారు, ఇవన్నీ ఇవి అనుకుంటున్నారు, చూస్తలేరు. అందుకే నిన్న కర్ణాటక ఎలక్షన్ మీకు అర్థమై ఉండొచ్చు ఏ విధంగా నడిచిందో. కానీ కర్ణాటకలో దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ రావడం. అక్కడ నేను అనుకున్న వేరే ప్రజలు ఇంకా ఏదైనా ఆలోచన చేస్తారు కావచ్చు అనుకున్నా. కానీ అది ఎట్లుందంటే ఒకరు పోతే వీళ్ళు పోతే వాళ్ళన్నట్టు ఉంది హడావుడు, అంతే ఉద్దేశం చూస్తే. కానీ అది చాలా తప్పు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా కర్ణాటకలో ఏం చెయ్యదు. ఎందుకంటే ఇంతకుముందు చూసినాం, వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళని తిట్టుకుని వాళ్ళు వేరే మార్చేయండి అంతేగాని మార్పు అనేది కర్ణాటకలో ఇక్కడ కనపడలే. కానీ ఈరోజు తెలంగాణ మార్పు అనేది కనపడుతుంది. ఈ 10 సంవత్సరాలల్లో తెలంగాణని అగ్రస్థానంలో తీసుకొని నిలబెట్టిన మా ముఖ్యమంత్రి గారు, అది కేసీఆర్ అంటే. దాన్ని మేము కోరుకున్నాం, దాన్ని మేము ఈరోజు సహకరించుకుంటాం. మా ముఖ్యమంత్రి గారి కళలని సహకరిస్తాం. వాళ్ళు మాకు మా సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు. అదే మా కుటుంబం. ఆయన సొంత కుటుంబం కాదు, మేమంతా కూడా ఆయన పిల్లలమే. ఆయనకు మమ్మల్ని అట్ల విధంగా చూసుకుంటాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఏదైనా తప్పు చేస్తే మందలిస్తాడు, మంచి చెప్తుంటాడు, అది చేస్తుంటాడు. ఏ ముఖ్యమంత్రి చేస్తాడండి ఇట్లా? ఎవరు చేయరు ఇట్లా. ఏదైనా మేము పోతే కూడా మంచి పిలుచుకొని ఇక మీ దగ్గర ఇది నడుస్తుంది, మీ దగ్గర ఇది అవుతుంది, ఇట్లా చెప్పడం అనేది చాలా మాకు అన్ని చూసిన, ఎంతమంది ముఖ్యమంత్రులను చూసిన, అంజయ్ అప్పటి నుంచి చూసిన నేను. కానీ ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క ఇక రాడు, ఇక ముందు వచ్చేట్టు కూడా నాకు ఎక్కడ కనపడతలేదు. కానీ ఈయన మా ముఖ్యమంత్రి గారి కింద పనిచేయడం అనేది నా జీవితం ధన్యమైంది అనుకుంటా. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ఎమ్మెల్యే అయిన తర్వాత వారి కింద పనిచేయడం అనేది ఇప్పుడు నేను చేసిన డెవలప్మెంట్ నా తాలూకాల ఇంక ముందు కూడా ఏ ఎమ్మెల్యేలు చేయలే, ఇంక ముందు కూడా ఎవరైనా చేస్తారో నాకైతే డౌటే. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చినాం. కాలేజ్ ఏంది, స్కూల్స్ ఏంది, ఇప్పుడు మా సార్ కేజీ టు పీజీ అంటామన్నాడు. మోడల్ స్కూల్లో ఇప్పటికే ఇంటర్మీడియట్లో వచ్చేసినాయి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిగ్రీస్ వస్తాయి. ఇట్లా ప్రతి ఒక్కటి ముందరకు పోతూనే ఉంటుంది తెలంగాణ, ఇక ఆగదు. దీన్ని ఆపే శక్తి కూడా ఎవరికి లేదు, ఏ దేశంలో ఎవరికి లేదు, మన దేశంలో ఈరోజుకైతే కూడా అది ఖచ్చితంగా చెప్పగలదు. అందుకే తెలంగాణ అనేది ఎప్పటికీ భారత్ మాతకు ఒక బొట్టులక్క మిగిలిపోతుంది తలకి. అట్లా మా ముఖ్యమంత్రి గారు రోజు తెలంగాణ తీసుకెళ్తున్నాడు. అందుకే భారతదేశానికి తెలంగాణ ఎప్పటికైనా అగ్రస్థానంలో ఉంటుంది, దేశానికి ఆదర్శంగా కూడా నడుస్తుంది. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నది. అయితే తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి తమను ముందుకు నడిపిస్తుందని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంకా డెవలప్ చేయాల్సింది అవసరం ఉందని, ఈ దశాబ్ది ఉత్సవాలు కూడా ప్రతి గ్రామ నిర్వహించుకోవాలంటున్నారు. ఇది చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారితో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్నగర్ నుంచి.